మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. 2025 సంవత్సరం అంటే నూతన ఆంగ్ల సంవత్సరం జాన్యువరి నెల యొక్క గోచార ఫలితాలు ఇప్పుడు మనం తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాం. ఇందులో మొదటగా ఈ నెలలో మేషరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉన్నది అంటే, ధనుసు రాశిలో, మకర రాశిలో, రెండు రాశుల్లో రవి యొక్క సంచారం జరుగుతోంది. అలాగే కర్కాటకంలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నది. అలాగే వృశ్చిక, ధనస్సు, మకర మూడు రాశుల్లో బుధుని యొక్క సంచారం జరుగుతున్నది. వృషభంలో గురువు యొక్క సంచారం జరుగుతున్నది. అలాగే కుంభం, మీనం రెండు రాశుల్లో శుక్రుని యొక్క సంచారం జరుగుతున్నది. శని యొక్క సంచారం కుంభంలో జరుగుతున్నది. మీనంలో రాహు యొక్క సంచారము, కన్యలో కేతు యొక్క సంచారము జరుగుతున్నది. టోటల్గా మనకి ఈ సంవత్సరంలో ఈ 4 గ్రహాల యొక్క ఫలితాలు మనం ఇప్పుడు చెప్పుకుంటున్నవి. మారినప్పుడు మళ్ళీ వాటి గురించి మనం ప్రస్తావన చేసుకుందాము. ఇప్పుడు ముఖ్యంగా త్వరగా మారేటటువంటి గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉంది, వాటి ఫలితం ఈ మేష రాశి వారి మీద ఏ విధంగా పడుతుంది అనేటటువంటి దాన్ని కనుక మనం చూసినట్టయితే, ఇంకా కుజుని యొక్క సంచారము మేషరాశి వారికి చతుర్థంలో జరుగుతున్నది. చతుర్థంలో కుజుని యొక్క సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలదు, శుభ ఫలితాలను ఇవ్వజాలదు. కానీ మధ్యలో వక్రగతి ఉన్న కారణంగా ఒక 10 రోజుల పాటు మళ్ళీ మిథునంలో ప్రవేశిస్తున్నది. అందుచేత రెండు రాశులలో ఈయన యొక్క సంచారం, కుజుని యొక్క సంచారం రెండు రాశుల్లో జరుగుతున్నది. ఆ రెండు రాశుల్లో జరుగుతున్న కారణంగా 4, 3 స్థానాల్లో జరుగుతున్న మూలంగా 3వ స్థానంలో అంటే వక్రించిన తరువాత 4వ స్థానంలో ఉండగా కొంచెం శత్రువుల యొక్క పీడ ఎక్కువగా ఉంటుంది. కానీ ఒక 10 రోజులు, లాస్ట్ 10 రోజులు మీకు వక్రించడం మూలంగా తృతీయంలో అంటే మిథునంలో ఉన్నట్టుగా ఫలితాలు ఇస్తూ ఉంటాడు. ఆ మిథునంలో తృతీయంలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే, కుజుని యొక్క ఫలితాలు శాస్త్రం చెప్పాలంటే, ఖేదం సౌభాగ్యం దౌర్భాగ్య రిపుపీడాం రిపోర్భయం అర్ధసిద్ధిం అనర్ధంచ శస్త్రబాధాం ధనక్షయం అశోకంచ ధనం క్రూరం క్రమేణ కురుతే కుజః అని చెప్పి మనకి శాస్త్రం చెప్తోంది. అంటే ఆయన 4వ స్థానంలో ఉన్నప్పుడు రిపుపీడ అంటే శత్రువుల యొక్క పీడ ఎక్కువగా ఉంటుంది. ఇక అక్కడి నుంచి 3వ స్థానంలోకి వచ్చాక సౌభాగ్యం అంటే మనకి అన్ని విషయాల్లో కూడా మీకు ముఖ్యంగా మీకు సహకరిస్తుంది. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి వాళ్ళకి కూడా చాలా మంచి కాలంగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కుజుని యొక్క చతుర్థ, తృతీయ స్థానాల్లో ఆయన యొక్క సంచారం వల్ల మనకి లభిస్తూ ఉన్నాయి. ఇకపోతే బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే, వృశ్చికంలోను, ధనస్సులోను, మకరంలోను 3 రాశుల్లో ఆయన యొక్క సంచారం జరుగుతోంది. ఈ 3 రాశుల్లో అంటే వృశ్చికంలో ఒక 3 రోజులే ఉంటాడు. మకరంలోకి వచ్చాక మాత్రము ఒక 25 రోజులు ఉంటాడు. ఇక్కడ అంటే అష్టమంలోను, నవమంలోను, దశమంలోను ఆయన యొక్క సంచారం జరుగుతోంది. అష్టమంలో సంచరించేటటువంటి 3 రోజులు మంచి ఫలితాలే ఉంటాయి. తదుపరి భాగ్యస్థానంలో అంటే ధనువు రాశిలో సంచరించేటటువంటి 23 రోజుల కాలంలో మంచి ఫలితములను ఇవ్వజాలడు. ఆ తదుపరి ఒక 5 రోజులు మాత్రం మకరంలో సంచారం చేస్తూ ఉన్నారు. మకరంలో అంటే దశమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ 5 రోజులు మొదట్లో ఉన్నటువంటి 3 రోజులు మంచి ఫలితాలు ఇస్తారు. 23 రోజుల పాటు సంచరించేటటువంటి ధనురాశిలో శుభ ఫలితములను ఇవ్వజాలడు. మన బుద్ధి వికసించకపోవటము, అట్లాగే వ్యాపార రంగంలో వెనకబడటము, అట్లాగే మన ప్రయత్నాలు ఎంత కష్టపడి ప్రయత్నం చేసినప్పటికీ దానికి తగిన ఫలితాన్ని మనం పొందలేకపోవటము, ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ బుధుని వల్ల సంచారం జరుగుతున్నది. ఇకపోతే రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే, రవి యొక్క సంచారము 14వ తారీఖు వరకు, జాన్యువరి 14 వరకు మనకి ధనురాశిలో సంచారం జరుగుతుంది. అంటే దీన్ని ధనుర్మాసం అని కూడా అంటారు. ఆ తదుపరి అక్కడ నుండి ఆయన దశమ స్థానంలోనికి అంటే మకరంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడి నుంచి మీకు
మకర సంక్రాంతి ఆయినం కూడా మనకి మారుతుంది. ఉత్తరాయణంగా మనం దీన్ని పేర్కొంటూ ఉంటాం. దాన్ని మహా ఉత్సవంగా చేసుకుంటూ ఉంటారు. ఈ దశమ స్థానంలో రవి మాత్రం మీకు మంచి ఫలితాలను ఇస్తాడు. భాగ్యస్థానంలో సంచరించేటటువంటి 14వ తారీఖు వరకు మాత్రం ధనుర్మాసం చాలా పవిత్రమైనది. అంటే మేష రాశి జాతకులకు మాత్రమే ఇది శుభ ఫలితములను ఇవ్వజాలదు. అందు గురించి కంగారు పడాల్సిన పని ఏమీ లేదు. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 2 రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. ఏంటంటే కుంభంలో ఒక 28 రోజులు, మీనంలో ఒక 2 రోజులు మాత్రం సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ శుక్రుడు ఈ 2 స్థానాలలోనూ కూడా అంటే ఏకాదశ ద్వాదశ స్థానాలు రెండిట్లోనూ కూడా ఆయన మంచి శుభ ఫలితాలే ఇస్తూ ఉంటాడు. అంటే వీళ్ళు ముఖ్యంగా కళారంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు, టీవీలో ఉన్నటువంటి వాళ్ళు, సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఈ సోషల్ మీడియాలో పనిచేసేటటువంటి వారు, సోషల్ మీడియాని జీవన వృత్తిగా ఎంచుకునేటటువంటి వారికి, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ కూడా శుక్ర భగవానుడు ఈ నెల రోజులు మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు. అలాగే సంసారంలో కూడా అంటే భార్యాభర్తల మధ్య అనుకూలత అన్నీ కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా శుక్ర భగవానుడు వల్ల కలుగుతూ ఉన్నాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనము ఈ మేషరాశి వారికి చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ కుజుడు అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వారికి, ఈ సినిమా రంగం, ఈ టీవీ రంగం, ఇటువంటి వాటిలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. రవి కూడా మనకి దశమ స్థానంలో ఉన్నారు కాబట్టి ఉద్యోగస్తులకి అదిలా లేదా సొంత వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళకి, ఒక కమాండింగ్ ఉండేటటువంటి విధిలో ఉన్నటువంటి వాళ్ళకి రవి కూడా అర్ధభాగం మీకు అనుకూలమైన ఫలితాలు, అర్ధభాగం కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కూడా ఈ రవి వల్ల కలుగుతూ ఉంటాయి. చేత ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం చేసుకోవచ్చు. అలా ముఖ్యంగా ఈ అనుగ్రహం అదే కొంచెం ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలకి మీరు చక్కటి ఈ నెల రోజులు కాబట్టి మీరు కాస్త రోజు ఆ నవగ్రహాలకు సంబంధించినటువంటి చేసుకోండి. తప్పకుండా మంచి సుఫలితాలన్నీ పొందవచ్చు. అయితే ఇంకొకటి ఏంటంటే మనకి అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా మనకి ఈ ఫలితాలు ఇచ్చేటటువంటి వాళ్ళు నవగ్రహాలే కాబట్టి అనుకూలమేమనండి ప్రతికూలమేమనండి ఏది ఇచ్చినప్పటికీ కూడా మీ పూజలో ఒక 2 నిమిషాలు కేటాయించండి. ఊరికే దీనికి గంటల తరబడి మీరు కూర్చొని అక్కడ యజ్ఞ యాగాదులన్నీ చేసేసిన పని లేదు. పూజలోనే ఒక 2 నిమిషాలు 1 or 2 minutes 1 కానీ 2 కానీ నిమిషాలు కేటాయించండి. జీవితం సాఫీగా జరుగుతుంది. ప్రతి వారు తప్పకుండా ఈ నవగ్రహాల గురించి ఒక్కసారి ఒక శ్లోకం చదువుకోండి. లేదు ఇంకా వంత కూడా లేదు, 1 second ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిపచ్చ రాహు ఈ 9 సార్లు చదువుకోండి, అయిపోతుంది. ఈ విధంగా దేవుణ్ణి మాత్రం పక్కన పెట్టవద్దు. నవగ్రహాలను ముఖ్యంగా దేవుడి పూజలో ఒక భాగం చేయండి, అంతే. ఇది నేను ఇచ్చేటువంటి సలహా. పాటిస్తే మీకే ప్రతిఫలం మీరే చూడగలుగుతారు. శుభం భూయాత్.